ఒక సుందరమైన అడవిలో బంటి, చంటి, మొంటి అని 3 కోతులు సంతోషంగా జీవించేవి. వీటికి చెట్లపైకి ఎగరడం, రకరకాల పండు తినడం, కలిసి ఆడుకోవడం చాలా ఇష్టం. బంటి తెలివైనవాడు, చంటి స్నేహితపరుడు, మొంటి జాగ్రత్త పడేవాడు. ముగ్గురు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకరోజు బంటి చెబుతూ, మనం ఇంకా కొత్త ప్రదేశాలు చూడాలి. ప్రతిరోజు ఇదే పనులు చేయడం బోర్గా ఉంది. కొత్త అడ్వెంచర్ చేద్దామా అన్నాడు. చంటి, ముంటి కూడా ఆ ఐడియాకు ఆసక్తి చూపారు. ముగ్గురు కలిసి అడవిలో దూరంగా వెళుతూ కొత్త ప్రదేశాలను చూడాలని అనుకున్నారు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద నది కనిపించింది. ఆ నదిలో ఒక పెద్ద ముసలి విశ్రాంతిగా ఉండేది. ముసలి వాళ్ళని చూసి అనుమానంగా చూస్తూ మాట ప్రారంభించింది. కోతుల్లారా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. మేము కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్తున్నాం, చంటి ఉత్సాహంగా చెప్పాడు. మోసపూరితంగా నవ్విన ముసలి, అలా అయితే మీరు అదృష్టవంతులు. ఆ నది పక్కన ఒక చిన్న పొదలో బాగా రుచికరమైన పండ్లు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు అని చెప్పింది. అది విన్న కోతుల మొహము వెలిగిపోయింది. రుచికరమైన పండ్లు అనగానే వాళ్లకు నోరూరింది. కానీ ముంతి కొంచెం సందేహంతో ఉన్నాడు. మనం ముసలి నమ్మొచ్చా అని పిసరగా అడిగాడు. బంటికి కూడా కొంచెం అనుమానం వచ్చినా పండ్లు ఆశకు మనసు ఊరుకోలేదు. మనం జాగ్రత్తగా ఉండగలిగితే సరిపోతుంది అని అన్నాడు. ముసలి తన వీపు మీద ఎక్కమని చెప్పింది. ముగ్గురు కోతులు నమ్మి నదిని దాటడం మొదలుపెట్టారు. నది మధ్యకు చేరుకున్నాక ముసలి అసలు రంగు బయటపడింది. హహహహ, మీరు ఏదో పండ్లు దొరుకుతాయని అనుకున్నారా? ఇప్పుడు మీరు నా రుచికరమైన భోజనం అని ముసలి విపరీతంగా నవ్వింది. ముగ్గురు కోతులు భయపడ్డారు. ఏం చేయాలో తెలియడం లేదు అని చంటి కంగారు పడుతూ అప్పుడు బంటికి చాకచక్యంగా ఒక ఐడియా ఆలోచించాడు. యో ముసలన్న, మా మెదడు చెట్టుపైనే వదిలేసి వచ్చాం. అది లేకుంటే మేమంత రుచిగా ఉండం. అది తెచ్చుకుంటేనే మీకు అసలైన రుచి తెలుస్తుంది అని అన్నాడు. ముసలి ఆశ్చర్యపోయింది. అవునా, అయితే వెళ్ళి తీసుకొనిరా, మనస్ఫూర్తిగా తింటాను అని చెప్పింది. ముసలి నది ఒడ్డుకు చేరగానే కోతులు వెంటనే చెట్టుపైకి దూకి ఎగిరిపోయాయి. మీరు మోసం చేశారు అని ముసలి గుర్రుగా కేకలు వేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మోసం చేసే వాళ్లకు ఇదే తగిన శిక్ష, బంటి నవ్వుతూ అన్నాడు. చంటి, ముంటి కూడా ఆ మాటలు విని కేరింతలు కొట్టారు. ముగ్గురు స్నేహితులు తమ తెలివితేటల వల్ల ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, అనంతరం వారు ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించండి. ముసలి నుంచి తప్పించుకున్న తర్వాత బంటి, చంటి, ముంటి తిరిగి తమ చెట్లపైకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ముసలి నుంచి తప్పించుకున్న ఆనందంలో వారు సంబరాలు చేసుకున్నారు. అయితే చంటి మాత్రం ఇంకా ఉత్సాహంతో ఉన్నాడు. అతనికి మరో కొత్త అడ్వెంచర్ అన్వేషించాలనే ఆసక్తి పెరిగింది. ఒకరోజు ముగ్గురు కోతులు అడవిలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక వారికి ఒక పెద్ద భూగర్భ మార్గం కనిపించింది. ఆ మార్గం దగ్గర పెద్ద పెద్ద పులి పాదముద్రలను ఉండటాన్ని గమనించారు. ముంటి కొంచెం అప్రమత్తంగా ఉండాలని భావించాడు. కానీ చంటి, బంటి ఆసక్తి మార్గాన్ని అన్వేషించాలనే ఆలోచనలో మునిగిపోయారు. వారు జాగ్రత్తగా లోపలికి ప్రవేశించాక అక్కడ పసుపు రంగులో మెరుస్తున్న నాణేలు కనిపించాయి. కోతులు ఆశ్చర్యంతో వాటిని గమనించాయి. చంటి ఆనందంగా ఈ ఖజానా తమకు దొరికిందని భావించాడు. కానీ ముంటి మాత్రం జాగ్రత్తగా ఉండాలని భావించాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు భూగర్భ మార్గం చివరన గంభీరంగా కూర్చున్న పెద్ద పులి ఉన్నట్లు వారికి కనిపించింది. అది గట్టిగా గర్జించి కోతులను భయపెట్టడానికి ప్రయత్నించింది. పులి కోపంతో తన ఖజానా వద్దకు వచ్చిన వారిని వదిలిపెట్టనని చెప్పింది. మీరు నిజంగా ఆకలిగా ఉన్నారా? మేము పండ్లు మాత్రమే తినే ప్రాణులం. మమ్మల్ని తినడానికి సరైన ఆహారం కాదు. కానీ మీ ఖజానా చాలా బహిరంగంగా ఉంది. ఇతర జంతువులు కూడా దీన్ని కనిపెట్టి దొంగలించేందుకు రావచ్చు. మీరు నిజంగా మీ ఖజానాను రక్షించాలనుకుంటే మేము మీకు సహాయం చేయగలం. మేము దీన్ని మరింత రహస్యంగా దాచగలం. పులి ఆలోచించింది.
అది కొంతవరకు నిజమని అంగీకరించింది. కానీ బంటి చెప్పినట్లు ఒక్కసారి చేయాలని నిర్ణయించుకుంది. సరే, మీకు ఒక అవకాశం ఇస్తాను, కానీ మోసం చేస్తే మీరంతా నా భోజనమే అని హెచ్చరించింది. పులి వాళ్ళను బయటకు పంపింది. కోతులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్లపైకి ఎగిరి దూరంగా పారిపోయాయి. ఇక తిరిగి రాలేదు. పులి మోసపోయినట్లు గ్రహించింది. పెద్దగా గర్జించింది. కానీ అప్పటికే కోతులు దూరంగా పారిపోయారు. బంటి చిరునవ్వుతో తెలివిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలం అని అన్నాడు. చంటి ముంటి కూడా ఈ విషయాన్ని అంగీకరించి ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి ముగ్గురు కోతులు ఎప్పటికీ అప్రమత్తంగా ఉండడం నేర్చుకున్నారు. అయితే కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ప్రయత్నం వీరు మానలేదు.